హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసినటువంటి వారందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. మనకి రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కొత్త పెన్షన్ల దరఖాస్తు ప్రక్రియను అయితే ప్రభుత్వం చేపట్టబోతుంది. ఇక ఈ జూన్తో ఏపీ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 3 సంవత్సరంలోకి అడుగు పెడుతుందన్నమాట. ఈ నేపథ్యంలో కొత్త పెన్షన్ల కోసం ఈ కొత్త పెన్షన్ డబ్బులని నేపథ్యంలో అవకాశం ఇవ్వాలని కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మందికి పైగా పెన్షన్దారులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ కొత్త పెన్షన్ల కోసం. ఇందులో దాదాపు వితంతు మహిళలే 1,50,000 మందికి పైగా ఉన్నారని, ఈ 1,50,000 మందికి పైగా దరఖాస్తులను చేసుకున్నటువంటి అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ఏపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇక ఇప్పటివరకే మనకు కేవలం భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త కనుక లేకపోతే ఆ భర్త పెన్షన్ భార్యకు బదిలీ చేస్తున్నారు తప్ప మనకి భర్తకు పెన్షన్ రాకుండా భర్త లేనటువంటి మహిళలకు పెన్షన్ అయితే ఇవ్వట్లేదు. మరి నేపథ్యంలో ఇప్పుడు భారీగా దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉంది. నేను గతం నుంచి కూడా ఏదైతే మన ఛానల్లో అయితే మీకైతే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. మరి మే నెలలో దరఖాస్తుల ప్రక్రియ ఉంటుందని, జూన్లో ఈ పెన్షన్ల పంపిణీ ఉంటుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఇక్కడ ప్రకటన అయితే చేసింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో ఆ మహిళల కంటే ముఖ్యంగా వితంతు మహిళలు కానీ, 50 ఏళ్ల పెన్షన్ల కోసం ఎదురు చూసినటువంటి వారు కానీ, మిగిలినటువంటి 24 కేటగిరీల పెన్షన్లు ఉన్నాయి. దివ్యాంగుల పెన్షన్లు కూడా ఇందులో ఇట్లా అనే రకాల పెన్షన్లు సంబంధించినటువంటి ప్రభుత్వం ఈ యొక్క దరఖాస్తు ప్రక్రియ చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారో, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్నది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకి దాదాపు మీరు ఏ పెన్షన్ కోసం చూస్తున్నారంటే దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి 60 లక్షల మందికి పైగా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతి నెల 27,000 కోట్ల అంటే 2,700 కోట్ల రూపాయలను అయితే ప్రతి నెల కూడా పెన్షన్ల రూపంలో 4,000 రూపాయలు, 6,000 రూపాయలపై 15,000 రూపాయల చొప్పున అందిస్తూనైతే ఉంది. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకి ఏదైతే అది వచ్చిన వెంటనే ఆయన అధికారం చేపట్టిన వెంటనే ఈ పెన్షన్ల పెంపును మాత్రం చేశారు. కొత్త పెన్షన్లకు ఇప్పటికీ వరకు కూడా అవకాశం లేకపోవడంతో ఇన్ని రోజులు కూడా ఇబ్బంది పడినటువంటి పెన్షన్దారులు ఎక్కడైనా సరే ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టిన, మంత్రులు మీటింగ్ పెట్టిన, కలెక్టర్లు మీటింగ్ పెట్టిన, ఎక్కడ ఈ గ్రీవెన్స్ డేలు జరిగినా కానీ ఎక్కడల్లా వెళ్ళి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన అర్జీలు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక మనకి ఏదైతే ఈ కొత్త పెన్షన్లను దరఖాస్తు చేసుకోవడానికి ఈ మే నెలలో అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ జూన్ నెల చివరాఖరులో జూలై నెల మొదటి వారం నుంచి మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ లబ్ధిదారులకు ఏదైతే ఈ కొత్త పెన్షన్ డబ్బులనైతే ఆ లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఉండడం జరిగింది. ఇక ఈరోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.